సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సీమాంధ్ర బంద్కు మద్దతుగా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి బుజ్జి ఈ సందర్భంగా ఆరోపించారు. సమైక్యతకు విఘాతం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జస్టిస్ శ్రీకృష్ణ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసే నాయకులకు గట్టి బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ యొక్క రాష్ట్రం రెండు ముక్కలవుతే జరిగేటువంటి నష్టాల గురించి మరి నిరసన ప్రదర్శనలు చేసిన తర్వాత మరి రాష్ట్రం రెండుగా విడిపోదు, ఎట్టి పరిస్థితులని శాశ్వత ముఖ్యమంత్రి కాడి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పి ఈ రోజున ప్రజల్ని మోసం చేసి కేంద్రంలో విభజనకు కావాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత కేవలం రాజీనామాల కింద రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రం ఏ రకంగా విభజన జరిగింది దాని మీద చర్చ జరగాల్సిన సమయంలో మరి ఓటింగ్ తేలితే ఏ ప్రాంతవాసులు ఏ రకంగా ఉంటారనేది తేలిపోద్దని ఓటింగ్ అడిగినప్పుడు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా జరగకుండా చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల వరకే ఉంది తప్పితే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కల కింద చేసినటువంటి ఘనత ఈ యొక్క ఇటలీ సోనియాకే దక్కిందని చెప్తున్నాం. ఈ యొక్క బిల్లును ఇప్పటికైనా పార్లమెంట్లో ఆపాలంటే తక్షణం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటా అనేసి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా, ఈ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులే కాదు, దయచేసి దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా చెప్తున్నాం, ఇవాళ మాకు కష్టం వచ్చింది, మమ్మల్ని ఆదుకోకపోతే భవిష్యత్తులో మీ రాష్ట్రాల్లో వేరే కష్టాలు వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా విభజించి పాలించే తరహాలో ఈ ఇటలీ సోనియా చేస్తుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఉంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు అర్థం చేసుకుని ఏదైతే అసందర్భంగా ఉందో ఈ బిల్లుని వెనక్కి పంపించే మార్గంలో మా అందరూ కూడా మద్దతు తెలియజేయాలనేసి కేంద్ర పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. దయచేసి మరోసారి మా బాధను అర్థం చేసుకుంటే, మా ప్రాంత యొక్క నష్టాలను అర్థం చేసుకుంటున్నాం.